కంటికి కనిపించకుండా మానవ జీవితం అనే మహానాటకాన్ని ఆడించేది మనసొక్కటే. మనసంత మృదువైనది, కఠినమైనది, పవిత్రమైనది, పాపభూయిష్టమైనది, సౌకర్యకరమైనది, శోకకారకమైనది. అలాంటి మనసు మరొకటి లోకంలో ఉండనే ఉండదు. పుణ్యకార్యాలు చేయిస్తుంది, పాప కూపంలోకి నెట్టేస్తుంది. మనసు మూలంగానే మనిషి తప్పు చేస్తుంటాడు, ఒప్పు చేస్తాడు. తన వల్ల తప్పు జరిగితే మనిషి అనేవాడు పశ్చాత్తాపడాలి. సాటి మనిషికి జరిగే కీడును గ్రహించాలి. తోటి మనిషి మనోభావాలు ఎంతగా దెబ్బతింటున్నాయో అవగాహన చేసుకోవాలి. అలా గ్రహించగానే ఆ సాటి మనిషిని క్షమాపణ కోరాలి. మంచి మనసే మంచి శరీరానికి అలంకారం అవుతుంది. ఎంతటి గొప్పవాడైనా, ఎంతటి మేధావి అయినా, పండితుడైనా, శాస్త్రజ్ఞుడైనా అనుకోకుండా పొరపాట్లు దొర్లుతూనే ఉంటాయి. జరిగిన తప్పిదాన్ని అంగీకరించే సంస్కారం ఉండాలి. అంతేగాని చేసింది సరైనదే అని అడ్డగోలుగా వాదించకూడదు. క్షమాపణ కోరితే పోయేదేముంది? అహంకారం తప్ప. యుగ యుగాల్లో మహామహుల చరిత్రల్లోనూ ఎన్నో దోషాలు దొర్లాయి. అర్ధరాత్రి వేళ అశ్వత్థామ ఉప పాండవులను నిర్దాక్షణ్యంగా వధించినప్పుడు అర్జునుడు అతన్ని బంధించి ద్రౌపదీదేవి ముందుంచుతాడు. భీముడు అతన్ని వధించే ప్రయత్నం చేసినప్పుడు ద్రౌపదీదేవి వారిస్తుంది. బ్రహ్మహత్య మహాపాతకమని, పైగా కన్న తల్లి గర్భశోకం భరింపరానిదని అశ్వత్థామను క్షమించి విడిచిపెడుతుంది. అహల్యాదేవి శాపగ్రస్తురాలైనప్పుడు పశ్చాత్తాపం చెంది విమోచనం కోసం కోరినప్పుడు గౌతమ మహర్షి శ్రీరామ పాదధూళి తగిలినప్పుడు స్వస్వరూపం పొందగలుగుతామని చెప్పాడు. సత్రాజిత్ తన శమంతకమణిని శ్రీకృష్ణుడు దొంగలించినట్లు నింద వేయడంతో పరమాత్మ అడవులకు వెళ్లి ఎంతో కష్టపడి ఆ శమంతకమణిని సాధించి సత్రాజిత్తుకు అప్పగించాడు. సత్రాజిత్తు వాసుదేవుణ్ణి దూషించి నిందించినందుకు క్షమాపణ కోరుకున్నాడు. ఇలాంటి ఉదాహరణలు చెప్పుకుంటూ పోతే రామాయణ, మహాభారత, భాగవత, అష్టాదశ పురాణాల్లో ఎన్నో కనిపిస్తాయి. చేసిన తప్పును ఒప్పుకుని క్షమాపణలు కోరినట్లయితే క్షమించే వాడి కంటే క్షమాపణ కోరిన వాడే గొప్పవాడనిపించుకుంటాడు. అందుకే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి పంపించండి. లైక్ చేసి హరే కృష్ణ అని కమెంట్ చేయండి. జై శ్రీకృష్ణ.